నైన్ టీవీ నేను మీ భవ్య. ఇప్పుడు ఎవరైనా సరే కొత్త జనరేషన్ని వెల్కమ్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే జెన్జీని వెల్కమ్ చేస్తున్నట్టు. జెన్జీ ఎంత షార్పో మనకు ఆల్రెడీ తెలుసు అండ్ ఎంత ఇంటెలిజెంటో తెలుసు. క్విక్ లెర్నర్స్ అనమాట. అంటే మనం రెజ్యూమ్లో పెట్టేటువంటి ఈ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో స్కిల్స్ అవి ఆల్రెడీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళని వెల్కమ్ చేస్తూ ఒక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శ్రీ చైతన్య కావూరి హిల్స్ జోన్ వారు ఫ్రెషర్స్ పార్టీని గ్రాండ్గా అరేంజ్ చేశారనమాట. అయితే ఈ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ బిఎస్ రావు గారు విజయవంతంగా ఈ కళాశాలను నడుపుతున్నారు. అండ్ దీని దగ్గరుండి ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆ ఫౌండర్ చైర్పర్సన్ కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నట్టు ఉమెన్ లీడర్ అనమాట. అండ్ మనకి 4 పిల్లర్స్ అయినటువంటి మన డైరెక్టర్స్ ఎవరు అనంటే శ్రీధర్ యలమంచులి గారు అండ్ నాగేంద్ర గారు, సీమా బొప్పన, సుష్మా బొప్పన, ఈ 4 డైరెక్టర్స్ కూడా ఎంతో విజయవంతంగా మన శ్రీ చైతన్య కాలేజ్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం కదా, ఆల్ ఇండియన్ ర్యాంకర్స్ అందరూ కూడా మన శ్రీ చైతన్య నుంచి ఉంటున్నారు. అఫ్ కోర్స్ డెఫినెట్గా మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా శ్రీ చైతన్య గురించి ర్యాంక్స్ గురించి మాట్లాడతారని. బట్ ఇక్కడ ర్యాంక్సే కాదు, ఈ జెన్జీ కిడ్ని ఆహ్వానిస్తూ వీళ్ళల్లో నుంచి ఉన్నటువంటి స్కిల్స్ని అండ్ వాళ్ళలో నుంచి ఒక మంచి మెరిట్ స్టూడెంట్స్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వాళ్ళందరికీ ఒక రీఫ్రెష్మెంట్గా ఈ ఫ్రెషర్స్ పార్టీ అయితే అరేంజ్ చేయడం జరిగింది. దీనికి కూడా టైటిల్ చూసారు కదా, ఆల్రెడీ రోడ్ 2026 అని పెట్టారు. రైజ్ ఆఫ్ అచీవర్స్ అండ్ రాక్ స్టార్స్ అని. అంటే ఆల్రెడీ క్యాంపస్ కానీ వాళ్ళ సంస్థ బిలీవ్ చేస్తుంది ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఆల్రెడీ అచీవర్స్ అని అండ్ వాళ్ళు రాక్ స్టార్స్ అని. వాళ్ళని మరి ఈ ఫ్రెషర్స్ పార్టీ ద్వారా ఇన్వైట్ చేస్తున్నప్పుడు కార్యక్రమంలో ఎవరెవరిని ఎలా ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేస్తారో అవన్నీ ఒకసారి మనం కవరేజ్ చేస్తాం కాబట్టి వాటి ద్వారా మీరు చూడొచ్చు. అండ్ మన హీరో సిద్ధార్థ్ కూడా స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు. అండ్ ఆల్సో మనకి ఎడ్యుకేషన్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో అని పిల్లలకి తెలియడం కోసం అని చెప్పేసి మన డీజీపీ సివి ఆనంద్ గారిని రమ్మని చెప్పేశారు. ఆల్రెడీ అదర్ ఐఏఎస్ అఫీషియల్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్కి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంత గ్రాండ్గా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుపుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఏమేం ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు అండ్ బ్రీఫ్గా ఒక్కసారి క్యాంపస్ డైరెక్టర్స్ గురించి వీళ్ళందరి గురించి తెలుసుకుందాం. Teaching you in Sri Chaitanya, the most important faculty of Sri Chaitanya, for shaping your careers. ikkadi nunchi repu ento mandi eminent people tayarautunnaru. Students, trust me, you are at the best place. You're learning, your education is happening at the best place. Be proud. చైతన్య ఫ్రెషర్స్ పార్టీలో నేను ఈవెంట్ హోస్ట్ చేయడం, ఆహా, ఎక్కడో దేవుడు రాశాడండి. The wait is over and the stage is set. It's time for the final countdown. 3, 2, 1.
Thank you, Sri Chaitanya, Kavuri Hills Zone. जब तक सूरज चांद रहेगा श्री चैतन्य कांवरियंस का नाम रहेगा. ఒక్కసారి చెప్తా మీ అందరి కోసం నా ఏజ్ కింద అది चुन चुन करते आई हो चुन चुन करते आई हो चुन चुन करते चली गई. मैं सिंदूर लेके खड़ा था और राखी बांध कर चले गई. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు ఆంజనేయులు. నేను కావూరి హిల్స్ జోన్ శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ డీన్ అండి. వరుసగా 4 సంవత్సరాలు మీకు తెలుసు ప్రతిష్టాత్మక జేఈ మెయిన్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్ స్కోర్ 300 అవుట్ ఆఫ్ 300 స్కోర్ చేస్తూ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు వరుసగా 4 సంవత్సరాలు తెచ్చిన ఇండియాలో ఏకైక జోన్ కావూరి హిల్స్ జోన్ అండి. ఇది కాకుండా ప్రతి సంవత్సరం టాప్ 10లో ఐదర్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో కానీ నీట్ ఎగ్జామ్లో కానీ ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ ఇచ్చేటువంటి ఏకైక జోన్ కావూరి హిల్స్ జోన్. 2023లో మనకు ఓపెన్ కేటగిరీలో 207 ర్యాంక్స్ వచ్చాయి. 2024లో ఓపెన్ కేటగిరీలో మన జోన్కు 510 ర్యాంక్స్ వచ్చాయి. 2026లో ఓపెన్ కేటగిరీలో 4, 9, 10. ఇదే కాకుండా ఈ సంవత్సరం 2026 ఐఐటి అడ్వాన్స్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారం 534 మంది ఐఐటిలోకి ఎంటర్ అయిపోయారు. సో ఇంత సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ ఉన్నటువంటి ఏకైక జోన్ కావూరి హిల్స్ జోన్. ఇదే కాకుండా ఆల్ ఒలింపియాడ్స్ మీరు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆస్ట్రానమీ ఒలింపియాడ్స్ ఏవి తీసుకున్నా కావూరి హిల్స్ జోన్ కాంట్రిబ్యూషన్ 100% ఉంటుందండి. ఈ సంవత్సరం ఓసీఎస్సీ క్యాంప్ సెలక్షన్లో 15 సెలక్షన్స్ ఓన్లీ ఫ్రమ్ కావూరి హిల్స్ జోన్ నుంచి వచ్చాయి. అది కాకుండా రీసెంట్గా ఏషియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ దక్షిణ కొరియాలో కండక్ట్ చేస్తే 8 మంది ఇండియా తరఫున కాంట్రిబ్యూట్ చేస్తే అందులో 2 స్టూడెంట్స్ ఫ్రమ్ కావూరి హిల్స్ జోన్. ఒక స్టూడెంట్కి సిల్వర్ మెడల్, ఒక స్టూడెంట్కు బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఈ విజయానికి మేజర్ మా అధ్యాపకులు, మా అధ్యాపకేతర సిబ్బంది యొక్క కృషి, అట్ ద సేమ్ టైం విద్యార్థుల యొక్క పట్టుదల, ఆ పేరెంట్స్ మా మీద ఉంచిన నమ్మకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా మొత్తం ఎనర్జీ ఏ రేంజ్లో ఉందో. 2.0 అన్నారు కానీ అంతకు మించి ఉంది ఆ వైబ్ అంతా కూడా. అసలు పిల్లల్ని చూసిన తర్వాత, ఆ ఎన్వైర్న్మెంట్ చూసిన తర్వాత సీరియస్లీ నాకు నా స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. ఎన్ని రోజులైంది ఇలా చూసి పిల్లల్ని. అంటే కొత్త పిల్లలందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ అచీవర్స్ అండ్ రాక్ స్టార్స్ అని డిసైడ్ అయినటువంటి ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు వీళ్ళందరినీ ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తుంది. అండ్ అక్కడ మన యాంకర్ రవి గారి హడావిడి కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట. సో మొత్తానికి ఇది ఈ ఈవెంట్ విశేషాలు అన్నమాట. మీ అందరికీ కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించినట్టుంది. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తర్వాత ఎడ్యుకేషన్లో కూడా ఏమైనా కొత్త మార్పులు తీసుకొస్తుందా అనే రేంజ్లో వాళ్ళంతా హైప్ క్రియేట్ చేశారనమాట. సో ఈ ప్రోగ్రామ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.